సికింద్రాబాద్ కంటోన్మెంట్ మీదుగా వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి. కంటోన్మెంట్ పరిధిలో 2 స్కైవేల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రక్షణ శాఖ సమాచారం అందించింది. భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సహకరించిన ప్రధాని మోదీ రక్షణ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతం మీదుగా రామగుండం, నాగ్పూర్ జాతీయ రహదారుల వైపు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. హైదరాబాద్, కరీంనగర్ రాజీవ్ రహదారి, హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్లకు కేంద్ర రక్షణ శాఖ అనుమతిచ్చింది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి హాకింపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వరకు దాదాపు 11 కిలోమీటర్ల మేర 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం 83 ఎకరాలు కేటాయించాలని కేంద్రాన్ని 2018లో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై ప్యారడైస్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు 4 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్లతో దాదాపు 18 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ సహా పైనుంచి మెట్రో రైల్ నిర్మాణం వెళ్లేలా మొత్తం 56 ఎకరాలు కోరారు. పెండింగ్ లో ఉన్న రక్షణ శాఖ భూముల బదిలీని త్వరగా చేయాలని జనవరి 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరారు. పై వంతెనల నిర్మాణంతో ముడిపడిన సమస్యలపై లేఖ అందించడంతో సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. తెలంగాణ ప్రజలకు మరో కానుక ప్రకటించింది. హైదరాబాద్ లోని బోయిన్పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో ఇక ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్లను విస్మరించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణలో ప్రజా సౌకర్యం కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 175 ఎకరాల రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 44వ నెంబరు జాతీయ రహదారి, 1వ నెంబరు రాష్ట్ర రహదారి ఎలివేటెడ్ కారిడార్లు, టన్నెళ్ల నిర్మాణం ద్వారా ప్రజలకు చాలా సౌకర్యం కలగనుంది. మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రజా జీవనాన్ని సులభతరం చేసేందుకు గత 10 ఏళ్లుగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు అందిస్తున్న గ్యారంటీకి ఇదొక ఉదాహరణ అంటూ కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కంటోన్మెంట్ బోర్డు భూముల ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి. హైదరాబాద్ గచ్చిబౌలిలో శానిటరీ ప్రొడక్ట్స్ ను సంబంధించి లగ్జరీ సెగ్మెంట్ లో కూడిన డీసీ షోరూమ్ ను ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్య ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు ప్రారంభించారు. ఆధునికతతో పాటు అత్యుత్తమ ఉపకరణలను వినియోగదారులకు అందించడమే ప్రధాన లక్ష్యమని సూర్య ఇంటర్నేషనల్ ఎండీ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు తెలిపారు. గచ్చిబౌలిలో లగ్జరీ సెగ్మెంట్ తో కూడిన డీసీ షోరూమ్ ను సూర్య ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే 2వ డీసీ షోరూమ్ అని హరినాథ్ బాబు తెలిపారు. తమ విలువైన కస్టమర్స్ కు అధిక నాణ్యత కలిగిన జాగ్వార్ ఉత్పత్తులను అందించడానికి తమ సంస్థ కృషి సాగిస్తూ వస్తుందని తెలిపారు. శానిటరీ వేర్ వస్తువులు, లగ్జరీ సెగ్మెంట్, వెల్నెస్, షవర్ అండ్ క్లోజర్లు, లీజర్లు మొదలైన ఉత్పత్తులు తమ వద్ద ఉంటాయన్నారు. కస్టమర్ల అవసరాలను తీర్చడానికి సరసమైన ధరతో అత్యంత నాణ్యమైన వస్తువులను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొపరైటర్ రమేష్ రెడ్డి, జాగ్వార్ జోనల్ ఎండీ హెగ్డే, జాగ్వార్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ అండ్ హెడ్ అభిజిత్ సింగ్, జాగ్వార్ మేనేజర్ పి క్రాంతి కుమార్, సూర్య ఇంటర్నేషనల్ మేనేజర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఎంత సంపాదించావు అనకుండా ఎంత ఆరోగ్యంగా ఉన్నావు అని అడుగుతున్నారు ఈ మధ్య. అంటే యువర్ వెల్నెస్ కన్నా యువర్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, యువర్ వెల్త్ కన్నా యువర్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. కాబట్టి దానికి అనుబంధంగా మా జాగ్వార్ సంస్థ తయారు చేసిన వస్తువులు ఏది వాడినా హైజీనిక్ క్రియేట్ చేసి, ఒక వెల్నెస్ ని క్రియేట్ చేసి, ఒక కస్టమర్కి చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేదానికి ఒక మంచి చక్కటి ఫిట్టింగ్స్ ఉన్నాయి మా దగ్గర. అలాగే శ్రీలక్ష్మి శానిటరీ 2010వ సంవత్సరం, 2001వ సంవత్సరం, 2001వ సంవత్సరంలో ప్రారంభించి రమేష్ రెడ్డి గారు ఇంతకుముందు ఇదే మార్కెటింగ్లో శానిటరీ రంగంలో 12 ఇయర్స్ ఒక కంపెనీలో పనిచేసి తనకున్న అనుభవాన్ని పురస్కరించుకుని నాగోల్లో శ్రీలక్ష్మి శానిటరీ స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియాలో ఇట్లాంటి వెదరు, ఇట్లాంటి కార్పొరేట్ కల్చరు, ఇట్లాంటి పీపుల్, అంటే మనం హైదరాబాదీస్ ఎవరినన్నా అడాప్ట్ చేసుకుంటాం, ఎవరితో అన్నా ఫ్రెండ్లీగా ఉంటాం, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు మన దగ్గర. అట్లా ఉండటం వల్ల ఇండియా మొత్తం లుకింగ్ టువర్డ్స్ హైదరాబాద్. వెస్టర్న్ పార్టే కాకుండా అటు యాదగిరిగుట్ట సైడ్ కానీ, లేకపోతే ఇటు మేడ్చల్ రోడ్లో కానీ, అటు విజయవాడ రోడ్లో కానీ, ఇటు బాంబే రోడ్లో కానీ సమాంతరంగా వెంపొందుతుంది. అలాగే న్యూ గవర్నమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుని రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తుందని మేము భావిస్తూ ఇది రోజు రోజుకి
పెరిగేదే కానీ తరిగేది కాదని చెప్పి మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలకు మంచి స్పందన వస్తుందని, పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్రంగా 370 సీట్లు గెలుచుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ తమ బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని జోసెన్ చెప్పారు. మరోసారి మోదీ సర్కార్ అనే పోస్టర్ను కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు. అంబర్పేటలో జరిగేటువంటి బహిరంగ సభతో నా యాత్ర ఈరోజు పూర్తవుతుంది. దాన్ని కూడా మీరందరూ రావాలి. అది కాకుండా హైదరాబాద్ నగరంలో మేము జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తా ఉన్న ఈ రోజు నుంచి పీపుల్స్ ప్లాజాలో జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. అదేవిధంగా వివిధ కళలకు సంబంధించినటువంటి ప్రదర్శన ఉంటుంది. టెక్స్టైల్కి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టాల్స్ ఉంటాయి. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆహారపు ఫుడ్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, ప్రతిరోజు సాయంకాలము 5:30 గంటలకు ఈ యొక్క 4-5 రోజుల పాటు ఈ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగానే టెక్స్టైల్ మినిస్ట్రీ ద్వారా 5వ తేదీ నాడు సాయంకాలం 4 గంటలకు సారీ వాక్ అంతేనా వాకథాన్ సారీ వాకథాన్ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. దాన్ని కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి గర్ల్స్, అదేవిధంగా టీచర్స్, అదేవిధంగా NGOs, వివిధ ఆర్గనైజేషన్స్లో ఉండేటువంటి మహిళలు అందరూ కూడా మొదటిసారిగా మన హైదరాబాద్ నగరంలో సారీ వాకథాన్ ఉంది. దీన్ని అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కూడా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున జరిగేటువంటి కార్యక్రమం సారీ వాకథాను. దీనికి కూడా అందరూ రావాల్సింది. అది కూడా పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కడైతే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అక్కడే 4 గంటలకు ప్రారంభించి మరి అక్కడనే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ వారం రోజుల పాటు ఈ యొక్క పీపుల్స్ ప్లాజాలో కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక రకాల చిన్న చిన్న సభలు, సమావేశాలు, టెక్స్టైల్ సంబంధించినటువంటి వివిధ రకాల డెమోన్స్ట్రేషన్స్, నేత కార్మికులకు సంబంధించినటువంటి టాలెంట్ అనేక రకాలుగా అందులో ఉంటుంది. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని HMDA లేఅవుట్ లో మల్లారెడ్డి కళాశాల కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. దీనిపై గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు HMDA స్థలంపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. లేఅవుట్ లో వేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. యంత్రాంగం తాజాగా రోడ్డును తొలగించింది. ఈరోజు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని HMD లేఅవుట్ పార్క్ కింద అప్లోడ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది. గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి తోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని 10 గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము ఎట్టి బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక 1200 గజాలు చేయడం జరిగింది పక్కకు అనుకుని. దాన్ని కాకుండా మనకి HMD ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చారు. కాబట్టి మా పార్క్ మేము తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తున్నాం. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 4K రన్ కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వి ఫర్ యూ పేరుతో 1000 మందితో 4K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోష్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. Beautiful morning, lovely campus. I think I came here for the first time. Maybe some of you also must have come here. So I want to express my thanks to the ECIL for letting us use their premises, for letting us come here and use their premises for conducting this wonderful program. I thank all of you for being here today this morning, getting up. We have 8th of March, Women's Day coming, but then we thought we'll keep some activities for the entire week. We are celebrating the essence of women. We know the contribution of women across the world and also in India. You can see women everywhere. Today I am seeing so many, wonderful, lovely ladies here. In fact, off the stage and on the stage also. Within my department, I have, so many women leaders, the police leaders. Many of them working with us in Rachakonda Police, whether it's business, entrepreneurship, or in the field of aviation, in the field of medicine, in the field of education, everywhere. So they are, we see that the country is moving towards modernization and more economic development, and there's a huge
గృహజ్యోతి పథకంలో భాగంగా హైదరాబాద్ నగరంలో అర్హులైన విద్యుత్ వినియోగదారులకు సున్నా బిల్లులు జారీ కొనసాగుతుంది. మీటర్ రీడర్లు, విద్యుత్ సిబ్బంది బిల్లులు జారీ చేస్తున్నారు. నగరంలోని 9 సర్కిళ్లలో 214 సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్ లో 1000 కనెక్షన్లకు ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి నెల 2-3 తేదీల్లో బిల్లుల జారీని మొదలు పెట్టేవారు. ఈసారి 1వ తేదీ నుంచే మొదలు పెట్టారు. సున్నా బిల్లులు అందుకున్న వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు. అర్హత ఉన్న 11 లక్షల మంది వినియోగదారుల్లో తొలి రోజు 1 లక్షకు పైగా సున్నా బిల్లులు జారీ చేసినట్లు సమాచారం. ఆహార భద్రత కార్డు నుండి విద్యుత్ బిల్లులతో మ్యాపింగ్ చేసిన అందరికీ సున్నా బిల్లులు రావాల్సి ఉండగా కొందరికి ఎప్పటి మాదిరే బిల్లులు వచ్చాయి. వారు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనుకోవడంతో ఆగ్రహించారు. పాత బస్తీ సహా పలు సెక్షన్ల నుంచి ఈ ఫిర్యాదులు వచ్చాయి. ఆందోళన అవసరం లేదని పరిశీలించి సున్నా బిల్లులు జారీ చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని అధికారులు తెలిపారు. గృహజ్యోతి పథకం పగడ్బందీగా అమలు జరుగుతుంది. లబ్ధిదారులకు అధికారులు 0 బిల్లులు ఇస్తున్నారు. తార్నాకలో సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఆదం సంతోష్ కుమార్ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని తార్నాకలో సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు ఆదం సంతోష్ కుమార్. పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీరెడ్డి అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇన్ఛార్జ్ జోనల్ కమిషనర్ ముకుందారెడ్డి, డిప్యూటీ కమిషనర్లతో సుధీరెడ్డి సమావేశమయ్యారు. పెండింగ్ పనులు వెంటనే పూర్తి కావాలని అధికారులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. అలాగే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని తెలిపారు. రాబోయే వర్షకాలం దృష్టిలో పెట్టుకుని ఓపెన్ డ్రైన్స్ నందు ఉన్న సీల్ట్ ఇప్పటి నుంచే తీయించడం మొదలు పెట్టండి అని తెలిపారు. అలాగే SNDP పనులు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కొత్తగా వచ్చిన డిప్యూటీ కమిషనర్లు ప్రతినిత్యం అధికారులచే సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని తెలిపారు. దివంగత మాజీ వార్డు సభ్యుడు, గ్రామ పెద్దలు కొత్వాల్ జయరాం రెడ్డి 17వ వర్ధంతిని ఆయన కుమారుడు బీజేపీ నేత ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. 14వ వార్డు వినాయక నగర్ లో 1.2 లక్షల వ్యయంతో తన సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ తో మరో చోట సఫాయి కార్మికులతో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. వినాయక నగర్ కాలనీ వాసులు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారని బీజేపీ నేత ఆనంద్ కృష్ణారెడ్డి అన్నారు. దీంతో దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడి కష్టపడి సంపాదించిన డబ్బులు ఆసుపత్రి పాలు చేస్తున్నారని, ఎవరైనా వీధుల్లో చెత్త పడేస్తే వారికి జరిమానా విధించబడుతుందన్నారు. ఇంటి యాజమానులు, కాలనీ వాసులు సైతం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తమ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. తాను ఓట్ల రాజకీయం చేయడం లేదని, తనకు ఓట్లు వేయకుండా తమ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి జయరాం రెడ్డి సమాధి వద్ద పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం మా నాన్నగారి పేరు మీద 1,20,000 పెట్టి వినాయక నగర్ 14వ వార్డులో మొత్తం వినాయక నగర్ చుట్టూ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మన ప్రజలకు ఉపయోగం ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్న ప్రజలు, ఆ చెత్తను అరికట్టడం కోసం నేను సీసీ కెమెరా ఏర్పాటు చేసిన. ఎవరైతే యువకులు దొంగలు ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ దొంగతనం కానీ, మహిళలు డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఫోన్లు గుంజుకుపోవడం కానీ ఇలాంటి అవుతున్నాయి. కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ 2 చెత్తను దొంగలు అరికట్టడం కోసం నేను ఏర్పాటు చేయడం జరిగింది మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా. సో నేను ప్రజలకు, బొల్లారా ప్రజలకి అందరికీ నేను 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేసుకుంటాను, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి అమ్మ అన్నలారా. ఎందుకంటే ఈ చెత్తను మనం ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల మలేరియా, డెంగ్యూ, పనికిరాలని రోగాలన్నీ మన చేతిలో మనమే తెప్పించుకుంటున్నాం. చెత్తను పడేయకుండా ఒక దగ్గర పెడితే మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు. వాళ్ళు తీసుకువెళ్తే నేను ఫోన్ చేసి తీసుకుపోయి చేయించే బాధ్యత నాది. కావాలి మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. లేదు మేము ఇలాగే చెత్త పడేస్తామంటే నేను సీసీ కెమెరాలు చూసి పట్టుకొని ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు ఫైన్ వేస్తాను. మీరు నాకు ఓటు వేయకుండా పర్లేదు, నేను ఓడిపోయినా పర్లేదు, నేను ఓడిపోతే నేను ఒక్కరిని ఓడిపోతాను. నా లక్ష్యం ఏంటంటే మా వినాయక నగర్ ప్రజలందరూ బాగుండాలి, వాళ్ళు భార్య పిల్లలతో సుఖశాంతులతో వర్ధిల్లాలనే నా ఉద్దేశంతో నేను చేస్తున్న కార్యక్రమం ఇది. కావున ఎందుకంటే మీరు ఆలోచించుకుంటే, మీరు రే అనగా పగలనక ఎంతో కష్టపడి మీరు డ్యూటీ చేసి సంపాదించుకొచ్చేంత కాలి రోగాలకు, జ్వరాలు వచ్చిన దానికి, డెంగ్యూ దానికి ఎలాంటి రోగాలు వచ్చిందని విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని త్రివేణి హైస్కూల్ వైఎస్ ప్రిన్సిపాల్ ఫర్జానా అన్నారు. సంగారెడ్డి జిల్లా పడంచెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని త్రివేణి హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ట్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ మెగా సైన్స్ ఫేర్ అందరినీ ఆకట్టుకుంది. 85 అంశాలతో కూడిన సైన్స్ ఫేర్ తో వినూత్నంగా విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శనలు ప్రదర్శించారు. మా పాఠశాల ఆవరణలో జరిగే వార్షిక సైన్స్ ఎగ్జిబిషన్ దేశానికి అందించే చిరు నైవేద్యం అన్నారు. త్రివేణి
పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఫర్జానా. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మాత్రమే ఆధునిక ప్రపంచంలో మన మాతృభూమికి విముక్తి కల్పిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు సేవ్ సాయిల్, ఆర్గానిక్ ఫార్మింగ్, హైడ్రాలిక్ క్రేన్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, భువన విజయం, సోలార్ ఫ్యాన్, ఫైర్ అలారం, రోబోటిక్ ఫైర్ ఫైటర్ వంటి అంశాలను ప్రదర్శించారు. Pleasant good morning to each and everyone. Today we are conducting in our branch, that is Operation branch. We are conducting our science expo to celebrate C.V. Raman's birthday. So all the friends are gathered here to plan for the expo, and they are doing. Actually, we all have done from nursery to 8th class. We have done all the projects and all the working models only we have done. In that, very best the solar eclipse and lunar eclipse, solar system, many more projects we have done. All the parents have visited here and they are very happy and they are very satisfied also. I am very happy that our director sir, Gollapudi Virendra Chaudhary sir, has given a good opportunity to prove ourselves. The students are also have participated very well. I want to thank from bottom of my heart to all my lovely parents for supporting us, and I wish in future also the same. Thank you one and all. మల్కాజ్గిరిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదభరితంగా మారిన అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్డుకి ఇరువైపులా కంచకలక లేకపోవడంతో డివిజన్లోని కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలు జరగడానికి సూచనలు ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని మల్కాజ్గిరి డివిజన్ వాసులు ఆరోపిస్తున్నారు. నేరెడ్మెట్ వినాయక నగర్ డివిజన్ పరిధిలోని జేజే నగర్, మధుర నగర్, శ్రీ కాలనీ, పలు కాలనీల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఎటువంటి కంచలాంటి లక్షణాలు లేని ట్రాన్స్ఫార్మర్స్ కాలనీలో దర్శనమిస్తున్నాయి. ఈ రక్షణ కవచం లేకపోవడంతో రోడ్డు మీద వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, ప్రయాణికులు, వాహనదారులు అనేక ప్రమాదాలకు గురవుతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పుడు మాకు ఇది ట్రాన్స్ఫార్మర్స్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే చాలా డేంజర్, ప్రమాదంలో ఉన్నాయి. ఇటువైపు ఏమో ఒకటి ఉంది, అటువైపు రెండు ఉన్నాయి. ఇంకా ఇక్కడ అపార్ట్మెంట్ పక్కనే ఉంది, కానీ ఇదంతా మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళు బాధ్యత తీసుకోవాలని మేము వేడుకుంటున్నాం. ఎవరు ఇంకా ఒక్కొక్కసారి వానాకాలంలో అయితే మరి ఘోరంగా స్పార్క్స్ వస్తూ ఉంటాయి, పెద్ద స్పార్క్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా పట్టుమని శబ్దాలు కూడా వస్తాయి. ఇంకా పావురాలు కూడా చాలా చనిపోతూ ఉన్నాయి ఈ ట్రాన్స్ఫార్మర్స్ వల్ల. అటువైపు రెండు ఉన్నాయి, ఇటువైపు ఏమో ఒకటి ఉంది. సో మాకు బిల్డింగ్లోనే, మేము కూడా ఈ అపార్ట్మెంట్లోనే ఉంటాము, మాకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మరి మాకు ఏదైనా సపోర్ట్గా అది కంపౌండ్గా కట్టియాలని మేము మీకు వేడుకుంటున్నాం అన్నమాట. అట్లా పట్టించుకోవాలి, కొంచెము వాళ్ళు పట్టించుకుంటే మాకు కొంచెం సేఫ్ సైడ్ మేము ఉంటామన్నమాట. స్నేహ చికెన్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ మానవ హక్కుల కమిషనర్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ భూ కబ్జాలు, మంచినీటిని కలుషితం చేస్తున్నారని ఫిర్యాదులో రాచాల పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్నేహ చికెన్ కంపెనీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో కొన్నేళ్ల క్రితమే స్నేహ చికెన్ పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించారని, చిన్నగా ప్రారంభమైన ఈ కంపెనీ ఇప్పుడు తన పరిధిని విస్తృతం చేసుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెద్దమందడి మండలం వెల్టూరు శివార్లో ప్రభుత్వ భూమిని స్నేహ చికెన్ పేరుతో ఆక్రమించి అక్కడ కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టిందని, గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా అక్కడి అధికారులు పట్టించుకోలేదన్నారు రాచాల యుగేందర్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెల్టూరు గ్రామస్తులు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకురావడంతో భూ ఆక్రమణలపై విచారణ చేసి నిజానిజాలు తేల్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడంతో అధికారులు సర్వే నిర్వహించారని పేర్కొన్నారు. ఎకరా 25 గుంటలు కూడా ఈరోజు కబ్జా చేసుకున్న పరిస్థితి చూసాం. దీని స్వయంగా గత ప్రభుత్వంలో ఎన్నో ఫిర్యాదు చేసినా పట్టించుకోలే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే గ్రామస్తులు వనపర్తి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే రెవెన్యూ అధికారులను ఆదేశిస్తే విచారణ చేయమని ఆ ఎంఆర్ఓ రిపోర్టు కూడా తయారు చేసిండు ఆక్రమించిరని. రెండోది, అక్కడికి కానాయపల్లి శంఖసముద్రం నుంచి నీళ్ళు తీసుకెళ్తుంది పరిశ్రమ. ఎప్పుడు తీసుకెళ్లాల నీళ్ళంటే ఏదైనా ఒక చెరువులో కానీ, ప్రాజెక్టులో కానీ, రిజర్వాయర్లో కానీ నీళ్ళు సఫిషియెంట్గా ఉన్నప్పుడు పరిశ్రమకు నీళ్ళు తీసుకెళ్ళాలి. కానీ వాళ్లకు గవర్నమెంట్తో అగ్రిమెంట్ కూడా 2023 సెప్టెంబర్లో అయిపోయింది. నిబంధనల ప్రకారము అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఆల్రెడీ ఇప్పుడు క్రాప్ హాలిడే నడుస్తూ ఉంది, రైతులకు కూడా నీళ్ళు లేవు, తాగునీటికి నీళ్ళు లేవు, అయినా కూడా అక్రమంగా దౌర్జన్యంగా అక్కడ నీటిని కూడా తీసుకెళ్తా ఉంది పరిశ్రమకు. మూడోది ఏంటంటే, అక్కడ చికెన్ పరిశ్రమ నుంచి వెదజల్ల ఈరోజు వ్యర్థ బాధలు ఏదైతే ఉన్నాయో అవి పొలాల్లో వదలడం ద్వారా అవి
అక్కడ మండలంలోని పెద్దమునుగల్ చేడు వాగులో కలిసి అక్కడ నుంచి సరళసాగర్, అక్కడ నుంచి రామన్పేట డ్యామ్ కూడా కలుషిత నీరు వెళ్తోంది. అంటే రామన్పేట నుంచే డ్రింకింగ్ వాటర్ కూడా ఆ యొక్క చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలు అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా అక్కడ వెళ్తూ ఉంది ఉమ్మడి జిల్లాలో. మరి ఆ కలుషిత నీళ్లు తాగేటువంటి ప్రజలు క్యాన్సర్తో పాటు ఇతర అనారోగ్యాల బారిన కూడా ఈరోజు పడటం జరుగుతుంది. మరి గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు అక్కడ రైతులకు ఏమని చెప్పారు, చికెన్ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఎందుకు ఇస్తుంది పరిశ్రమల కంటే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి ప్రాంతం అభివృద్ధి చెందిన అవకాశాలు ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఎవరంటే సేమ్ ఏదైతే చికెన్ పరిశ్రమ ఉన్నారో రామరెడ్డి. గత 30 సంవత్సరాల క్రితం గ్రీన్ ఫీల్డ్స్ కాలనీలో స్థలం కొనుగోలు చేసినా కానీ ఇప్పటి వరకు ఇల్లు నిర్మాణం చేసుకోలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో 166 జీవో కింద దరఖాస్తు పెట్టుకున్న సమస్యకు పరిష్కారం దొరకడం లేదన్నారు. ఇప్పటికైనా కారు నుంచి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు బాధితులు. దయచేసి రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా మేము లేడీస్ తరఫున అందరు లేడీసు మేమందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు లేడీస్కి ఉచిత బస్సు సర్వీసు అలాంటివన్నీ ఇచ్చారు. సో మీరు తప్పకుండా మమ్మల్ని చూసన్నా మీరు న్యాయం చేస్తారు. ఇది కోర్టులో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు శాశ్వత పరిష్కారం కావాలి. మాకు సిస్టమ్ మీద నమ్మకం ఉంది. సిస్టమ్ ఎట్లా చెప్తే లీగల్గా అది మేము ఫాలో అవ్వడానికి రెడీగా ఉన్నాము. దయచేసి మీరు శాశ్వత పరిష్కారం ఇవ్వండి. మేము ఈ గూండాలతో తలపడలేము. మేము ఇక్కడ ఫెన్సింగ్లు కట్టేసి ఒక రోజులో అది అయ్యే పని కాదు. మేము ఇప్పటికే చాలా డబ్బు నష్టపోయాం. ఈ విషయంలో లాయర్లకి ఇచ్చి వీళ్ళకిచ్చి వాళ్ళకిచ్చి చాలా డబ్బు నష్టపోయాం. ఇక ముందు ఇంత నష్టం మాకు కలగజేయకుండా మీరు శాశ్వత పరిష్కారం చూపించాలని నేను విన్నవించుకుంటూ కోరుకుంటూ, ఇవన్నీ ఉండగా ఇది వేకెంట్ ల్యాండ్ అని చెప్పి సర్టిఫై చేసి దీనికి ఎవరైతే ఓఆర్సీ ఇచ్చారో ఆ అధికారుల మీద విచారణ చేయాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ అని ఒక ఆర్డర్ తెచ్చారు. ఆ ఆర్డర్లో కూడా వాళ్ళ అసలు ఫ్యాక్ట్స్ను హైడ్ చేసి అది తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా చర్య దాని మీద అప్పీల్కి వెళ్ళి దాన్ని డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మొత్తం గ్రీన్ ఫీల్డ్స్ కాలనీకి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ అయింది. మేము కూడా ఒప్పుకుంటున్నాం గవర్నమెంట్ ల్యాండ్ అని. రెగ్యులరైజేషన్కు మేము 166 జీవో కింద అప్లికేషన్లు అయిపోయింది. సో ఈవెన్ హైకోర్టులో కూడా జడ్జిమెంట్ ఉంది. వెన్ ఎవర్ ద కేస్ ఈజ్ క్లియర్డ్ ఇట్ మస్ట్ బి రెగ్యులరైజ్డ్ టు ది ప్లాట్ ఓనర్స్ అనేది క్లియర్ జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ కాపీలు కూడా ఉన్నాయి. సో మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. మల్కజ్గిరి నియోజకవర్గంలో రోడ్లు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు అంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసి గెలుపొందిన తర్వాత సమస్యను పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మౌలాలి ప్రజలు వాపోతున్నారు. మౌలాలి డివిజన్ షఫీనగర్ రోడ్డు నుంచి ఆర్టీసీ కాలనీ తిరుమల నగర్ కి వెళ్లి బస్సు రూట్ లో రోడ్డు అధ్వానంగా మారిందన్నారు. గత 3 నెలల నుంచి ఈ రోడ్డు తవ్వి వదిలేస్తారని తెలిపారు. రోడ్డు పక్కన రోడ్డు మధ్యలో మట్టి దిమ్మెలు వేసి వదిలేశారని వెల్లడించారు. వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అసలు రోడ్డు తవ్వకుండా ఉంటే వాహనదారులు రాకపోకలు సాగి ఉండేదన్నారు. రోడ్డు వేయడానికి తవ్వి వేయడం మరిచారని అంటున్నారు. రోడ్డు గుంతలమయమై ఉండటంతో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు దారి గుండా వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని కోంపల్లిలో శ్రీ చైతన్య స్కూల్లో ఘర్షణ జరిగింది. 9వ తరగతి 10వ తరగతి విద్యార్థుల మధ్య గొడవ తలెత్తింది. 10వ తరగతికి చెందిన 7 విద్యార్థులు రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కోంపల్లి శ్రీ చైతన్య స్కూల్లో జరిగిన ఘర్షణలో 3 విద్యార్థులు తలలకు బలమైన గాయాలయ్యాయి. తలకు కట్లు వేసి హాస్టల్ కి పంపారు హాస్పిటల్ సిబ్బంది. తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసినా కేసు నమోదు చేయలేదు పోలీసులు. పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందని స్కూల్లో మాట్లాడుకోవాలని పంపినట్టు బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపించారు. ఎంతమంది కొట్టారు సార్? సార్ మొత్తం 2-3 ఒక 4 వరకు కొట్టారని ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ మీద డిఫరెంట్గా యాక్షన్ తీసుకుంటారు. అంటే వాళ్ళు ఒక 10 మంది పైన కొట్టారని వాళ్ళు అంటున్నారు. లేదు సార్, అంత 10 మంది ఉన్నారు. ఎందుకంటే బ్రేక్ టైంలో ఆడ గుంపు ఉండి ఉంటుంది. అంటే ఎత్తుంటారు పిల్లలు కాబట్టి అది ఏం పెద్ద అంతమంది కొట్టారని నేను కూడా అనుకుంటాను. అది 2-3 ఉన్న మధ్యలోనే ఏదో వాళ్ళనే ఉంటుంది. గతంలో వీళ్ళు ఏమైనా గొడవ సార్? మీ వార్డెన్ కూడా లేరా ఆ టైంలో? గొడవ వార్డెన్స్ హాస్టల్ రూమ్లో ఉంటారు సార్. ఇక్కడ ఏ బ్లాక్లో క్లాస్ రూమ్లో బ్రేక్ టైం జరిగింది. తెలంగాణ
రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జక్కిడి శివచరణ్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్ లో స్పందన బాలాజీ పాపయ్య పరమేశ్వర్ ఉచిత వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం మన్సూరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా పరీక్ష ప్యాడ్స్ 10వ తరగతి పరీక్షకు సంబంధించిన పరీక్ష కిట్లను అందించారు. విద్యార్థులు కేక్ కట్ చేసి తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జక్కిడి శివచరణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏడాదిలో 6,395 రద్దు తప్పతాగి వాహనాలు నడుపుతున్న వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్లను సస్పెన్స్ చేస్తున్నా సరే వారి రూటు మారడం లేదు. గత ఏడాది గ్రేటర్ వ్యాప్తంగా 10,258 డ్రైవింగ్ లైసెన్స్పై రవాణా శాఖ వేటు వేసింది. ఇందులో కేవలం 6,395 లైసెన్స్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించినవే ఉన్నాయి. కానీ కనీసం 3 నెలల నుంచి గరిష్టంగా 6 నెలల వరకు ఈ లైసెన్స్లను సస్పెన్షన్ లో ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తర్వాత షోకాస్ నోటీసు జారీ చేసి విచారణ కోరుతున్నారు. చాలా మంది వాహనదారుల తీరులో మార్పు కల్పించడం లేదు. లైసెన్స్లపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత మళ్లీ మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ దొరికిన వారు ఉంటున్నారని పేర్కొంటున్నారు పోలీసులు. కొందరైతే లైసెన్స్ రద్దు చేసిన తర్వాత కూడా డ్రైవింగ్ చేస్తున్నారని తెలిపారు. లైసెన్స్ సస్పెన్షన్ లో ఉంటే అలాంటి వ్యక్తులు వాహనాలు నడిపేందుకు అనర్హులు ఉన్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి అవస్థ వల్ల వ్యక్తికి ప్రాణాపాయం తలెత్తితే తీవ్ర నేరంగా చట్టం పరిగణిస్తుందన్నారు. అయినా సరే చాలా మంది డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని వెల్లడించారు. యువత భవిష్యత్తులో ఉద్యోగాలు ఇతర పనులకు విదేశాలకు వెళ్లే వారు ఎక్కువే. విదేశాల్లో డ్రైవింగ్ చేయాలంటే అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి తెలిపారు. ఏదైనా కారణంతో ఒకసారి లైసెన్సు సస్పెన్షన్ కు గురైతే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సు జారీ కష్టతరంగా మారుతుందన్నారు. అదే జరిగితే విదేశాలకు వెళ్లినా అక్కడ వాహనాలను నడపలేరని తెలిపారు. ఒకవేళ లైసెన్సు లేకుండా విదేశాల్లో డ్రైవ్ చేస్తే భారీ శిక్షణతో పాటు జరిమానాలు ఉంటాయని పేర్కొన్నారు.